నా సిచ్యువేషన్ ఎంత ఫన్నీగా ఉందంటే సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. ఎక్కడికైనా వెళ్ళి అందరినీ గౌరవించాలి, తర్వాత వాళ్ళ ఇష్టం. ఎలా పడితే అలాగా ఇక్కడ వెహికల్ అయితే తీయట్లేదండి. ఏరియాని చూస్తుంటే నాకు హైటెక్ సిటీ గుర్తు వస్తుందండి. అయిపోయింది సిగ్నల్, ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. ఎంతవరకు నడవగల అంతవరకు మొత్తం తిరిగి చూపిస్తా. ఈ కొలంబో సిటీ ఇక్కడ వచ్చేసి లాటరీ కల్చర్ ఉంది. ఇక్కడ కొనుక్కోవడమే, అదృష్టం అంతే కోట్లు వస్తాయి. సౌత్ ఆసియాలోనే బిగ్గెస్ట్ టవరు, లోటస్ టవరు. చక్కగా ఇలాగా ప్లేట్లో పెట్టి ఇచ్చారండి. చికెన్ రోల్ అంటే చికెన్తో తయారవుద్ది. రైట్ నౌ నేను వచ్చేసి కొలంబోలో ఉన్నా. ఇప్పుడైతే నేనున్న హాస్టల్ నుంచి కొలంబో ఈవినింగ్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి బయటకు వెళ్తున్నాను. సో ఇప్పుడైతే నేను హాస్టల్ దగ్గర ఉన్నా. ఆఫ్టర్నూనే చెక్ ఇన్ అయ్యాను. ఇది మనకి శ్రీలంకలో డే 1 అనమాట. ఇది వచ్చేసి నేను స్టే చేస్తున్న హాస్టల్. ఇదిగోండి, గర్ల్ ఫేస్ టెర్రస్ హాస్టల్. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా హాస్టల్ అయితే ఇదనమాట. ఇక్కడ స్టే చేస్తున్నాను. దీని గురించి మీకు ఒక షార్ట్ వీడియో చేసి చెప్తాను. బయట అయితే ఈ విధంగా ఉంది. సో నేను ఇప్పుడైతే బయటికి వెళ్తాను అనమాట. మొత్తం మీకు ఈ శ్రీలంక కొలంబోలో ఈవినింగ్ ఎలా ఉంటుంది, మొత్తం ఫుడ్ కల్చర్ అంతా చూపిస్తాను. ఇంతవరకు అయితే వర్షం పడిందండి. ఇక్కడ చూసుకోవచ్చు వాతావరణం ఎలాగుందో. సడన్గా వర్షం పడిపోయింది. ఓండి, మొత్తం రోడ్డు మొత్తం వాటరే. అందుకే కొంచెం సేపు ఆగాను నేను. సో హాస్టల్ నుంచి అయితే ఇప్పుడు బయటకు వచ్చా. ఇక్కడైతే మనకి పిక్మీ యాప్ అని ఒకటి ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, మనకి ఇప్పుడు మన ఇండియాలో ర్యాపిడో, ఊబర్ ఎలాగో ఇక్కడ పిక్మీ అనమాట. సో నేను బయటికి ఒక ప్లేస్కి వెళ్ళడానికి పిక్మీలో ఒక వెహికల్ అయితే బుక్ చేశాను. ఇప్పుడు అది వస్తుంది. అది వస్తే మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ఈ హాస్టల్కే లొకేషన్ పెట్టాను అనమాట. నేనుంటున్న హాస్టల్ బిల్డింగ్ ఓవరాల్గా ఉంటుందండి. మనకి అక్కడ పైన ఫ్లోర్లో కూడా బాల్కనీ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా టైం స్పెండ్ చేయొచ్చు. దీని గురించి నేను వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఓన్లీ కొలంబో సిటీ యొక్క నైట్ లైఫ్ని చూద్దాం. ఇదిగోండి, మనం బుక్ చేసిన ఆటో అయితే వచ్చేసింది. ఇప్పుడైతే నేను ఈ ఆటో ఎక్కేస్తాను. ఇక్కడ మనకి ఓటీపీలు ఏం చెప్పవసరం లేదు. అంటే డైరెక్ట్గా ఆటో రాగానే మనం ఎక్కడమే అనమాట. హాయ్ భువన్, నైస్ టు మీట్ యూ బ్రదర్. ఇదనమాట మనకి ఇక్కడ మన ఇండియాలో నమస్కారం ఎలాగో హాయ్ భువన్ అంటే ఇక్కడ నమస్కారం అన్నట్టు. అలా చెప్పడం మనం ఒక రెస్పెక్ట్గా చెప్తే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. సో ఎక్కడికైనా వెళ్ళి అందరినీ గౌరవించాలి, తర్వాత వాళ్ళ ఇష్టం. చూడండి, మన ఆటో రైడ్ అయితే స్టార్ట్ అయింది. వర్షం పడిందండి. సో అందుకే రోడ్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, తడితడిగా ఉన్నాయి. ఏది ఏమైనా శ్రీలంక రోడ్లు చాలా క్లీన్గా ఉన్నాయండి. అబ్బా, లొకేషన్ భలే ఉంది కదా, చాలా బాగుందండి. నేనుంటున్న ఏరియా పేరు వచ్చేసి గర్ల్ ఫేజ్ అండి. అంటే గల్లే అని ఉంది, జిఏఎల్ఎల్ఈ అని నాకు అలా పలికేస్తుంది అనమాట. వీళ్ళు అంటే గర్ల్ ఫేజ్ ఏదో అంటున్నారు. సో అదనమాట ఏరియా పేరు. కొలంబో సిటీ అండి ఇదంతా బీచ్ రోడ్. ఇది వచ్చేసి ఇంకా సిటీ మనకి చాలా ఉంది లోపలికి. మొత్తం ఇది అంతా బీచ్ రోడ్ అనమాట. ఇలాగా మనకి శ్రీలంకలో ఆటోలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. భలే ఉందిగా, చాలా సింపుల్గా ఉందండి ఆటో. ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న ఇండియన్ రూపీస్ కరెన్సీ ఇక్కడ ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్తున్నానండి. ఇండియాలో చేద్దాం అనుకున్నా, బట్ నాకు కుదరలేదు. సో ఇక్కడ ఈ శ్రీలంక కొలంబోలో అయితే చేంజ్ చేస్తాను. నా దగ్గర ఇండియన్ కరెన్సీ ఉంది, శ్రీలంకన్ కరెన్సీ ఏం లేదు. ట్రావెల్ కార్డులో అమౌంట్ ఉంది, బట్ అది మనకి ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది. కరెన్సీ బై హ్యాండ్ ఉంటే బెటరు. సో నేను బై హ్యాండ్ మన ఇండియన్ క్యాష్ తీసుకొచ్చాను. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా, ఏరియాకి కరెన్సీ ఎక్స్చేంజ్ షాపులు ఉన్న ఏరియాకి నేను వెళ్తున్నాను. అక్కడ మనకి బెస్ట్గా ఎవరైతే ఇస్తారో అక్కడ ఎక్స్చేంజ్ చేసేసుకుందాం మన అమౌంట్ని. భలే ఉందండి రోడ్లు అయితే, మంచిగా పద్ధతిగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. రోడ్స్ అయితే అన్నీ క్లీన్గా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అన్నమాట. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు భలే ఉందండి అసలు.
ఇంకా చాలా ఉందండి. ఈ కొలంబోని చూపించడానికే నాకు ఒక 2-3 డేస్ పట్టేలా ఉంది, అంత బాగుందండి. కొన్ని ఇక్కడ ఏదో షాపింగ్ మాల్లో ఉందండి ఇది. భయ్యా ఓ షాపింగ్ మాల్ మాల్ కా నామ్ భయ్యా? ఓకే ఓకే, ఏదో మాల్ అంట, ఆ మాల్ కూడా చాలా బాగుంది. ఎలా పడితే అలాగా ఇక్కడ వెహికల్ అయితే తీయట్లేదండి. ఆ ముందు వెహికల్ అయితే ఇతనైతే అంత దగ్గరికి వెళ్ళి అయిపోయారండి. మనకి అండమాన్లో ఎంత మంచిగా డ్రైవ్ చేస్తారో ఇక్కడ అలాగే ఉందండి. నేను మన అండమాన్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా నిదానంగా డ్రైవ్ చేస్తారండి. అక్కడ స్పీడ్ లిమిట్ని బాగా ఫాలో అవుతారు మన అండమాన్లో. సో ఇక్కడ కూడా నేను గమనించా. మరి ఇంకా చూడాల్సింది ఉంది కదా, డే 1 కదా, ముందే మనం జడ్జ్ చేయకూడదు. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. కానీ బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అండి. కొన్ని మనం ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం, మనం హాస్టల్లో స్టే చేసాం కదండి. మన హాస్టల్ ఎక్కడ తెలుసా? అదిగోండి ఆ సందులోనే, ఆ లోపలికి అనమాట. ఆ లోపలికి మన హాస్టల్. రైట్ నో సిగ్నల్ పడిందండి, ఇదిగోండి సిగ్నల్. ఇక్కడ అక్కడ పోలీస్ ఆయన ఉన్నారు చూడండి, శ్రీలంకన్ పోలీస్ యూనిఫామ్. లోపల వైట్ చొక్కా, బయటికి చిన్న కాకి, డార్క్ కాకి ఉంది. చూడండి ఆయన పోలీస్ ఆఫీసర్లు ఇలా ఉంటారండి ఇక్కడ. చూడండి బైక్స్ చూసారా, నెంబర్ ప్లేట్లు చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. శ్రీలంకన్ నెంబర్ ప్లేట్ అది ఆ విధంగా ఉంది. మొత్తం ట్రాఫిక్లో ఈ విధంగా ఉన్నారండి అందరూ. బాగుంది అంతా. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి, అదిగోండి పెద్ద పెద్ద బిల్డింగ్లు. అయిపోయింది సిగ్నల్, ఇంకా స్టార్ట్ అయిపోతున్నా. బాగుంది అంతా, పెద్ద పెద్ద బిల్డింగ్లు మొత్తం చూసారా, భలే ఉన్నాయి. ఏదో బిల్డింగ్ ఇది. ఈ ఏరియాని చూస్తుంటే నాకు హైటెక్ సిటీ గుర్తు వస్తుందండి. భలే ఉంది. అక్కడ రోడ్లు కూడా ఇలాగే ఉంటాయి. బాగుంది కదా. ఇదిగో రేంజ్ రోవర్ కారు చూడండి, ట్యాక్సీ బోర్డుతో ఉందండి. రేంజ్ రోవర్ కారు బాబా మామూలుగా లేదు. ఈ పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నాయండి ఇవి. ఎందుకంటే ఇదంతా టూరిస్ట్ స్పాట్ కదా, అందరూ బీచ్ రోడ్ కదా, పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ. బాగుంది. మనకి 3 కిలోమీటర్లకి ఇందులో 600 రూపీస్ ఛార్జ్ అయిందండి. దాదాపు 175 రూపాయలు అయిందండి. అసలు ఎందుకంత అయిందో నాకే అర్థం కాలే. యాక్చువల్గా నేను యాప్లో చూసినప్పుడు 300 ఇది ఈ శ్రీలంకన్ మనీ చూపించింది. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అలాగా అయిందో అర్థం కాలే. మనోడు ఏమైనా చుట్టు తిప్పి ఉంటాడు. సరేలేండి, ఒకసారి పోతే పోయింది, మరి ఏం చేయలేము. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను చెర్రేం స్ట్రీట్లో అయితే ఉన్నానండి. ఇక్కడైతే మనకి మనీ ఎక్స్చేంజ్కి షాప్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. మీరు చూసుకోవచ్చు అక్కడ కొలంబో మనీ అని ఉంది, మనకి అక్కడ ఏటీఎంస్ ఉన్నాయి. ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కూడా ఒకటి వదిలేసి వచ్చేసాను. సో ఎక్కడ మనకి ప్రైస్ బాగుంటే అక్కడ మనం మన కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడే ఉంది, ఏషియన్ మనీ ఎక్స్చేంజ్ ఒకటి ఉంది. సో ఈ చెర్రేం స్ట్రీట్కి వస్తే మనకి మంచిది అనమాట. ఈ గర్ల్ ఫేస్కి దగ్గరగా ఉంటుంది. ఇది బాగుంది కదా. ఇప్పుడైతే మనం ఈ ఏషియన్ మనీ ఎక్స్చేంజ్కి అయితే వెళ్దామండి. ఇక్కడ చూద్దాం మనకి ఎక్స్చేంజ్ ఏ విధంగా చేస్తారనేది. నాకైతే ఫస్ట్ టైం అండి, అనుభవం లేదు. సో ఆ పర్సంటేజ్లు కూడా నాకు తెలియదు. చూద్దాం ఏ విధంగా వద్దు. సో 20,000 అయితే ఇచ్చానండి. మనం లెక్కేసుకున్నట్లయితే 68,400 వస్తుందండి మన పర్సంటేజ్ లెక్క చూసుకుంటే. వీళ్ళు పర్సంటేజ్ లెక్క రేట్ చూసుకుంటే మనకి 67,000 వస్తుంది శ్రీలంకన్ మనీ మన 20,000కి. అంటే మనకి 1,400 తగ్గుతుంది అనమాట. సో కరెంట్ ప్రైస్కి పర్లేదు, బెస్ట్ ప్రైజ్ ఇచ్చారు మన వాళ్ళు, ఇబ్బంది లేదు. 65,000. ఓకే రైట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో రైట్ నో మనకైతే కరెన్సీ ఎక్స్చేంజ్ అయిపోయింది. సో ఫైనల్గా శ్రీలంకన్ మనీ
పర్లేదు, మన వాళ్ళు బెస్ట్ ప్రైస్ ఇచ్చారు. గట్టి మాట్లాడాలంటే మనకి దీని గురించి అంతగా నాలెడ్జ్ లేదు. ఏదో నాకున్న చిన్న మిడిమిడి జ్ఞానంతో కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నా. సో ఇదనమాట. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఏషియన్ ఎక్స్చేంజ్ బాగుంది, పర్లేదు. ఇక మనం చూద్దాం ఈ ఈవినింగ్ నైట్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో మొత్తం చూపిస్తా మీకు. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి రాయల్ మనీ మార్ట్ అంట. ఎక్కడికక్కడే ఉన్నాయండి ఈ స్ట్రీట్లో. మనకి ఇక్కడ జేబ్రా క్రాసింగ్ లైన్ ఉంది, పద్ధతిగా దాటుదాం, రోడ్డు అవతల వైపుకి వెళ్దాం. నేనేం ప్లాన్ చేయలేదండి, మొత్తం ర్యాండమ్గా చూపిస్తా మీకు. ఎలాగా నేను ఎంతవరకు నడవగల అంతవరకు మొత్తం తిరిగి చూపిస్తా ఈ కొలంబో సిటీ. ఇక్కడ ఈవినింగ్ నైట్ లైఫ్ అంతాను ఈ విధంగా ఉందండి మొత్తం. ఏదో లాటరీలో ఉందండి ఇది. ఫస్ట్ టైం ఇది మన లాటరీ చూద్దాం. ఏదో లాటరీలో ఉంది, లాటరీ. ఇది వచ్చేసి లాటరీ కల్చర్ ఉంది ఇక్కడ. లాటరీ కల్చర్ కొనుక్కోవడమే, అదృష్టం ఉంటే కోట్లు వస్తాయి, లేదంటే పోతానే ఉంటాయి. లాటరీ షాప్ బాగుందిగా. రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా, చాలా బాగుంది. ఇలా నడుచుకుంటూ వెళ్దాం అండి అలాగా. మొత్తం అంతా ఇది కొంచెం డెవలప్డ్ ఏరియాలో ఉంది చూడడానికి, చాలా బాగుంది. ఇక్కడ క్లీన్గా నీట్గా మనకి అక్కడ చూడండి పార్కింగ్ అంతా భలే ఉంది కదా. బిల్డింగ్ ఓల్డ్ బిల్డింగ్ అండి, ఇది బాగా ఓల్డ్ బిల్డింగ్. ఇప్పుడు వచ్చేసి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నా, చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ మనకి శ్రీలంకలో ట్రాఫిక్ మంచిగా రూల్స్ అయితే పాటిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నాయి. ఈ గర్ల్ ఫేజ్ అనేది బాగా రిచెస్ట్ ఏరియాలో ఉందండి. మనం ఈ రోడ్డు క్రాస్ చేసుకుంటే అవతలకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడొచ్చు రోడ్డు పక్కన మనకి ఫుట్పాత్ అనేది ఎంత బాగుందో నడవడానికి, అసలు భలే ఉంది. మెయింటెనెన్స్ వర్కులు కూడా చేస్తున్నారండి. రోడ్డుతో సంబంధం లేదండి, చాలా బాగుంది. నేనున్న ఏరియా రావడం మంచి ఏరియాకి వచ్చినట్లున్నానండి, అంతా బాగానే ఉంది. మరి ఏమో చూడాలి. ఒక నాణ్యానికి బొమ్మ బొలుసున్నట్లు ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా మంచి చెడు అనేది ఉంటుందండి. మనం ఎంత డెవలప్డ్ ఏరియాలో ఉన్నామో కొన్ని స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయి, బట్ మనకు తెలియకపోవచ్చు అంతేగాని. నేనున్న ఏరియా అయితే చాలా బాగుందండి, చాలా ప్లెజెంట్గా, మంచి క్లీన్గా, నీట్గా. అంటే ఒక డెవలప్డ్ కంట్రీ ఏ విధంగా ఉంటుందో అంత బాగుందండి, సిస్టమేటిక్గా ఉందండి అంతను. ఇప్పుడు నేనున్న ఏరియా నుంచి బీచ్కి అయితే వెళ్తానండి. ఆ గర్ల్ ఫేజ్ బీచ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీకు బీచ్ లైఫ్ అక్కడ ఏ విధంగా ఉంది. అక్కడ మనకి బీచ్ దగ్గర మెయిన్ స్ట్రీట్ ఫుడ్ బాగుంటుందండి ఎక్కడైనా సరే. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నేనైతే దానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాను. సో సేమ్ మళ్ళీ పిక్మీ యాప్లో ఈసారి బైక్ బుక్ చేశాను. ఇందాక ఆటో బుక్ చేసి 70 అయ్యాం కదా, నేను వెళ్ళాల్సింది అటువైపు అండి. 3 కిలోమీటర్స్ వెళ్ళాలి అక్కడికి. సో పిక్మీ యాప్లో రైడ్ బుక్ చేశాను. సో బైక్ వస్తే బైక్తో వెళ్ళిపోదాం. బైక్లో వెళ్తే బెటర్, మనకి 150 ఎంతో చూపిస్తుంది ఇక్కడ శ్రీలంకన్ మనీ. సో అతను వస్తే మనం వెళ్దాం. రైట్, మన బైక్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఎక్కేద్దాం. ఇక్కడ నుంచి మనం ఆ గర్ల్ ఫేజ్కి అయితే బీచ్కి వెళ్ళాలి. ఈ పిక్మీ యాప్ ఏదో బాగుందండి, బుక్ చేసిన ఫ్యూ మినిట్స్లోనే వచ్చేస్తున్నారు అసలు. అందులో ఇది కొంచెం డెవలప్డ్ ఏరియా కదండి, ఇక్కడెక్కడే తిరుగుతుంటారు. మనం 5 మినిట్స్లో వెళ్ళిపోతాం. గాలి గట్టిగా వేస్తుందిగా. చూడండి చెరువులో ఏదో ఉంది, భలే నీట్గా ఉందండి, చాలా బాగుంది ఆ చెరువు. చూడండి వచ్చేసి మాల్ అండి, వన్ గర్ల్ ఫేజ్ అంట. చూడండి అంత పెద్దగా ఉందో ఈ మాల్. మన హైదరాబాద్లో ఎన్ఆర్బిట్ అంత ఉంది, దానికన్నా పెద్దగా అండి. అంత పెద్దగా ఉందో లోపల. చూడండి వన్ గర్ల్ ఫేజ్ అంట. ఈ స్పెల్లింగ్ చూడండి, GALLE గర్ల్ కదా, గర్ల్ ఫేజ్ అంటున్నారు. వన్ గర్ల్ ఫేజ్. ఏం చేస్తాం, ఈ రైట్ సైడ్లో బీచ్ చూసారా. చూడండి బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ దించేస్తున్నారు మనోడు. చూడండి బీచ్ ఎలా ఉందో చూసారా. అక్కడ 154 చూపిస్తుంది కదా. సో అది ప్రైస్ వచ్చేసి. ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి మైదానంలా ఉంది, ఇసుక లేదు, అంతా గ్రౌండ్ గట్టిగా ఉంది, వెరైటీగా గడ్డి కూడా మొలుస్తుందిగా, బాగుంది, మైదానంలా ఉంది. ఆ కిందకి బీచ్ ఉంది. ఈ బిల్డింగ్లు చూడండి, ఆ 2 బిల్డింగ్లకి మధ్యన జాయింట్ చూడండి ఎలా ఉందో, బ్రిడ్జ్ లాగా. మనమే కానీ పెద్ద యూట్యూబర్ అయి ఉంటే ఇలాంటి బిల్డింగ్లోకి వెళ్ళి తీసేవాళ్ళం. మన బడ్జెట్కి అక్కడికి ఎక్కలేము, ఇక్కడి నుంచే చూపించేద్దాం. శ్రీలంకన్ ఫ్లాగ్ చూడండి ఎలా ఎగురుతుందో, బాగుంది. గాలిపటాలు కూడా ఎగరేస్తున్నారుగా మన వాళ్ళు.
చాలా బాగుంది బీచ్ కొంచెం వెరైటీగా ఉందండి. ఎక్కడ చూడలే ఇలా గడ్డి ఇలా ఈ మైదానం లాగా ఆ కిందకి బీచ్లో ఉంది చూసారా. ఇక్కడ చూసుకున్నట్లయితే షాపులు ఉన్నాయండి బొక్కలో అదే ఈ కన్నంలో భలే ఉంది కదా. ఇవ్వండి షాపులు ఉన్నాయి. సో వీటికి అడ్డగా గోడ ఉంది. మనకి ఈ బీచ్ పక్కన వెళ్ళి రైల్వే ట్రాక్ ఉంటుంది. అది ఎక్కడంటే కొంచెం ముందుకి, ఇంకా బాగా ముందుకు, ఒక నాకు ఐడియా లేదు కానీ నా రూమ్ ఉంది కదండి, నేను హోటల్ తీసుకున్నది, దానికి దాటి అవతల నుంచి ఉంటుందండి. సో ఇక్కడైతే రోడ్డు ఉంది, తార్ రోడ్డు ఉంది ఇక్కడ. భలే ఉంది కదండి బీచ్ పక్కన వెళ్ళి రోడ్డు. అంటే ఇక్కడ స్నానాలు చేయడం కావదు అండి. ఆటో వెళ్ళిపోతుంది చూసారా, ఈ తార్ రోడ్డు అంట. భలే ఉంది. ఇక్కడ ఈ అలలు వచ్చి గోడకి తాకి మీదకి వాటర్ వేస్తుంది చూసారు. ఇక్కడ ఎంత వాటర్ ఉందో. పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది మీదకి తగులుతుందండి. ఇది వచ్చేసి రోడ్డు. స్ట్రీట్ ఫుడ్ చూసారా, ఇదిగోండి సీ ఫుడ్ ఉందండి ఇక్కడ. మనకి ఏదో వడలా ఉంది, రొయ్యలు పీతలు అన్నీ ఉన్నాయి. అదేదో పరోటా స్ట్రీట్ ఫుడ్ అనమాట. ఇదిగోండి వ్యాన్లు ఉన్నాయి, బాగుంది. ఇదిగోండి బ్రిడ్జ్ కూడా ఉంది ఇక్కడ, బట్ ఇది ఏదో మెయింటెనెన్స్ వర్క్లో ఉన్నట్టుంది, ఏమైనా పంపట్లే. ఇదిగోండి ఇది కూడా స్ట్రీట్ ఫుడ్డే, సేమ్ అక్కడ ఉన్నట్టు కానీ ఈ బండి పైన కూడా ఉన్నాయి. ఎక్కువగా తింటారేమో ఇవి ఇక్కడ, ఈ రొయ్యలు ఈ పీతలు. బాగుందండి. ఇదిగోండి సన్సెట్ కూడా అయిపోతుంది ఆల్మోస్ట్, చాలా బాగుంది. ఇక్కడ బండి ఉంది, దీని మీద కూడా ఇవే ఉన్నాయి. ఇదిగోండి ఏదో మొత్తం అవే ఉన్నాయి సేమ్. మన సైడు ఒకే ప్లేస్లో నూడిల్స్ బడ్డీలు ఎన్ని ఉంటాయో ఇవి కూడా అలాగే ఉన్నాయి. ఈ రొయ్యలు పీతలు అన్ని బడ్డీల్లో ఉన్నాయి. జనాలు అయితే తక్కువ ఉన్నారండి, చాలా తక్కువ. అదే మన దగ్గర మన వైజాగ్ బీచ్లో అయితే మామూలుగా ఉండదు. ఈవినింగ్ అయితే మొత్తం ఏదో జాతర అయినట్టుగా ఉంటుంది కానీ ఏ మాటకి ఆ మాట ఈ రోడ్డు బాగుందండి. ఈ ఫీల్ ఎప్పుడు లేదు. అంటే బీచ్ అంటే ఆ పక్కన ఇసుకలోనే నడాలి అనే విధంగా ఉంటుంది. కానీ ఫస్ట్ టైం మన బీచ్కి వస్తే ఇసుక అంటదు, వాటర్ అంటదు, ఇలా తార్ రోడ్డు పైన నిలబడడం అనేది బాగుంది. బీచ్ నుంచి ఇప్పుడు రోడ్డు పైకి అయితే వచ్చానండి. ఫుట్పాత్ పైన అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను. మనకి బీచ్ అక్కడ రోడ్డు ఒక దగ్గర కట్ అయిపోయిందండి, అంటే అక్కడ నుంచి ఇంకా రోడ్ లేదనమాట. సో ఈ బిల్డింగ్లు క్రాస్ అయ్యి మళ్ళీ ముందుకెళ్తే అక్కడ బీచ్కి ఏమైనా ఎంట్రన్స్ ఉంటుందేమని ఫ్రంట్కి నడుస్తున్నాను. పెద్ద పెద్ద హోటల్స్ అండి ఇవి చూసుకోవచ్చు, మొత్తం లగ్జరీ హోటల్ అనమాట. అంతా ఫుల్ రిచ్ ఏరియా, పాష్ ఉంది బాగాను. ఇదిగోండి ఇదే రైల్వే బ్రిడ్జ్, మనకి బీచ్ సైడ్కి వెళ్తుంది అనమాట. బీచ్ పక్కన వెళ్ళి చాలా బాగుంటుంది. రైల్వే స్టేషన్ అటువైపు అనమాట. మన రూము ఆ వెనక్కి అక్కడ బిల్డింగ్ అవతల వైపు ఉంటుంది. సో మన రూమ్ పక్కన వెళ్ళి వస్తుంది అనమాట. ఇది బాగుంటుంది. ఈ ట్రైన్ జర్నీ మనం చేద్దాం. ఆ బీచ్ పక్కన వెళ్ళి చాలా బాగుంటుంది. శ్రీలంకలో బస్ స్టాప్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి, చూస్తారా ఎలా ఉందో. ఇక్కడైతే బస్సు వచ్చి ఆగుతుంది. ఇప్పుడైతే నేను బీచ్ రోడ్ నుంచి ఇక్కడ ఫేమస్ టవర్ అయిన లోటస్ టవర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా దానికోసం ఒక డెడికేటెడ్ వీడియో చేయాలి, బట్ నైట్ టైం బాగుంటుంది. సో మీకు నేను ఆ లోటస్ టవరు నైట్ టైం చూపిస్తాను. ఇప్పుడు నైట్ టైము ట్రాఫిక్ సిగ్నల్ పడితే చూడండి ఎలా ఉందో. సిగ్నల్ పాయింట్ నైట్ టైం ఈ విధంగా ఉంది. ఇప్పుడైతే నేను ఆసియాలోనే బిగ్గెస్ట్ టవర్ దగ్గర అయితే ఉన్నాను. సౌత్ ఆసియాలోనే బిగ్గెస్ట్ టవర్ చూపిస్తాను చూసేయండి. ఇదిగోండి ఇది వచ్చేసి సౌత్ ఆసియాలోనే బిగ్గెస్ట్ టవరు లోటస్ టవరు కొలంబోలో ఉంది.
దీని గురించి డెడికేటెడ్ వీడియో చేద్దాం. నైట్ టైం ఎలా ఉంటుందో చూపిద్దామని వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి చినుకులు పడుతున్నాయి. ఈ శ్రీలంకలో ఎప్పుడు ఎలా ఉంటుందో వాతావరణం అర్థం కావట్లే. ఇదిగోండి లోటస్ టవర్, చినుకులు పడిపోతున్నాయి. కరెక్ట్ చూపిద్దామని ఇంత కష్టపడి వచ్చాను. బట్ మీకు ఏదైనా ఒక లాంగ్ వీడియో అయితే చేస్తాను, తప్పకుండా చేస్తాను. లోటస్ టవర్ నైట్ టైం ఏ విధంగా ఉంటుందో లైటింగ్ చూపిద్దామని వచ్చా. చూసి ఎంజాయ్ చేయండి, మీకోసం ఎంత కష్టపడి వచ్చా కాబట్టి. ఓకే, ఇది లోటస్ టవర్. నైట్ టైము చినుకులు ఎక్కువైపోతున్నాయి. సో నేను మీకు దీని గురించి డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఓకేనా? లోటస్ టవర్ ఈ విధంగా ఉంది. మనకి పబ్లిక్ లోపలికి ఎలా ఉందని అనుకుంటున్నా, చూద్దాం. ఏదో ఒకటి మంచిగా వీడియో ఇచ్చేద్దాం దీని మీద. ఇది లోటస్ టవర్ అనమాట. ఇంకా బీచ్ చూశారు, కరెన్సీ ఏ విధంగా ఎక్స్చేంజ్ చేశానో చూశారు. లోటస్ టవర్ను కూడా మీకు నైట్ టైం ఇదిగోండి చూపించేశాను లోటస్ టవర్ని. ఇంకా మంచిగా ఫుడ్ అంటే బీచ్లో కూడా చూపించా ఏ విధంగా ఉన్నది అనేది. నేను తినే ఫుడ్ చూపిస్తా. ఈ శ్రీలంక కొలంబో సొంత బొంగుల్లో ఎక్కడెక్కడో తిరిగేస్తున్నాను నేను. ఒక నాకే తెలియట్లే ఏరియాలో ఉన్నాను. ఫుడ్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక షాప్ చూపించింది, అక్కడికి వస్తే షాప్ లేదు, లొకేషన్ ఉంది అంతే. బిస్కెట్ అయిపోయా. సరేలే టైం ఉందిగా నడుద్దామని నడుస్తున్నాను స్ట్రీట్లో. అబ్బా, అంతా ఫస్ట్ డే కదా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. నేనేం ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అనే ఒక నినాదంతో నడుస్తున్నాను. అంటే ప్రీ ప్లాన్డ్గా పలానా ప్లేస్లో తినాలి, పలానా ప్లేస్కి వెళ్ళాలని ఏం అనుకోలే. జస్ట్ హాస్టల్ నుంచి వచ్చేసాను, ఆటో ఎక్కాను, ఆ బీచ్ రోడ్డు, ఆ కరెన్సీ ఎక్స్చేంజ్, ఇవి అవి ఏదో ఎక్కడంటే అక్కడికే తిరిగేస్తున్నాను. అసలు ఏది ప్లాన్ చేయలే. సో ఇక్కడ ఎక్కడో నడుస్తున్నాను, ఏ సందుల్లో ఉన్నానో. నా రూమ్ ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్లు చూపిస్తుంది. ఆ ముందుకు ఏదో ఫుడ్ ఉందని చూపించింది, నడుచుకుంటా పోతున్నాను. మొత్తం షాపులన్నీ క్లోజ్ ఉన్నాయండి. టైం వచ్చేసి ఎంత అవ్వలేదు, 7 అవుతుంది. బట్ షాప్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఏంటో అర్థం కావట్లా. నా సిచ్యువేషన్ ఎంత ఫన్నీగా ఉందంటే, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ అన్నట్టుగా ఉంది. తినడానికి తిండి లేదు కానీ నడిచేస్తున్నా. ఉదయం చెన్నైలో లేచా, చెన్నై ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కా. వాళ్ళు స్నాక్స్ అని చెప్పి ఏదో చిన్న బన్నముక్క లాంటిది ఇచ్చారు, ఏదో పప్పులా ఉంది. అది తిని ఇంతవరకు ఉన్నా నేను. అసలు ఏం లేదు కడుపులో, కానీ నడిచేస్తున్నాను నేను. అదే ఎనర్జీతో ఉన్నా. మార్నింగ్ నుంచి సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తున్నా. రోడ్డు అంతా ఖాళీగానే ఉందండి, ఓన్లీ వెహికల్సే తిరుగుతున్నాయి. షాప్స్ కానీ ఒక ఏం తినేవి కానీ ఏం కనబడట్లే, మొత్తం బంద్ అయ్యి ఉన్నాయి. నేను మాత్రం నా నడకన మాత్రం ఆపట్లే. అయితే ఏదో చిన్న షాప్ ఉందండి, వెజ్ చికెన్. ఓకే, ఈ రోల్ తీసుకుంటున్నాను, చికెన్ రోల్ 1. మన షాప్ అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పుడు మనకి ఇదే దిక్కు, ఏదో ఒకటి అందాక మనకి తినాలి. ఇవ్వండి, దీని లోపల కూర్చొని తినొచ్చండి. ప్రశాంతం కూర్చొని తిన్నాం. అరటిపళ్ళు, ఏ హల్వాలా ఉంది. ఇది ఉన్నాయి, ఐటమ్స్ ఉన్నాయండి ఇక్కడ. చక్కగా ఇలాగ ప్లేట్లో పెట్టి ఇచ్చారండి. చికెన్ రోల్ అంటది, చికెన్తో తయారవుద్ది. మన సైడ్లో ఉంటుంది, ఎలా ఉంటుంది చూద్దాం. మొత్తం ప్లాస్టిక్ పేపర్తో చుట్టేశారండి దీన్ని. ఎప్పుడు చేశారో మరి తెలీదు. తినేద్దాం ఏదో ఒకటి. ఆకలికి లోపల ఆత్మారావు ఉండట్లేదు. చూద్దాం. ఇది ఉదయం చేసిందే, వాసన చెప్పేస్తుంది, తప్పదు. స్మెల్ వెరైటీగా ఉంది. ఆకలికి రుచితో సంబంధం లేదంటారండి. ఆ సిచ్యువేషన్లో ఉన్నా. ఇప్పుడు నాకున్న ఆకలికి ఏదో తినేయడమే. బనానా ఉంది, బనానా తీసుకున్నాం. వాటర్ బాటిల్ అండి, శ్రీలంకలో చూడండి, శ్రీలంకన్ రూపీస్ 70 రూపాయలు వాటర్ బాటిల్. ఏ స్థాయిలో వీళ్ళు కరెన్సీ వాల్యూ పెడుతుందో చూడండి. బనానా ఒకటి తీసుకున్నా, 50 రూపాయలు అంట వీళ్ళ డబ్బుల్లో. మన ప్రైస్ స్క్రీన్ పైన వేస్తుంది చూడండి. చెప్తే ఇంకా నా ఆకలి ఇక్కడతో తెచ్చేసుకున్నా. నైట్కి నా డిన్నర్ ఇంతే, ఇంకా ఇక్కడతో సరిపెట్టేసుకుంటున్నా. మన బిల్ వచ్చేసి 280 అయిందంట. అంటే మన రూపాయల్లో దాదాపు 90 రూపాయలు అనమాట. మనకి దాదాపు 90 రూపాయలతో
మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది శ్రీలంకలో. ఇక్కడ నుంచి నేను ఇంకా రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి పిక్మీ పెట్టుకోవడమే. దాదాపు 4 కిలోమీటర్లు చూపిస్తుంది. సో పిక్మీలో ఇక్కడ పెట్టేసుకుంటే మనల్ని తీసుకెళ్ళిపోతుంది. ఈ పిక్మీ అంటే ఇలా వస్తారనమాట. సేమ్ మన ర్యాపిడో లాగానే ఇక్కడైతే మస్ట్ అండ్ షుడ్గా పిలియన్ డ్రైవర్కి హెల్మెట్ అయితే ఇస్తున్నారండి. హెల్మెట్ పెట్టుకోకుండా కూర్చొనివ్వట్లేదు. అయినా ఎవరైనా దాటేటప్పుడు వెహికల్స్ అయితే బాగానే ఆగుతున్నాయండి, అంటే వెళ్ళిపోవట్లేదు, మనుషులు చూసుకొని ఆపుతున్నారన్నమాట. మన బైక్ అయితే వచ్చేసింది పిక్మీ, చూసుకోవచ్చు. మన ఓటీపీ ఏం చెప్పవసరం, జస్ట్ ఈ హెల్మెట్ పెట్టేసుకొని ఎక్కేయడమే. ఇంకా ఇంతే అనమాట. హెల్మెట్ పెట్టుకొని బైక్ ఎక్కేసాం. చలో మన హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. మోస్ట్లీ ఇక్కడ ఈ పిక్మీ యాప్లో చేసేటోళ్ళందరూ ఈ ప్లాటినం బైక్లో ఓడుతున్నారు మ్యాక్సిమం, అంటే మైలేజ్ కోసం. సో బాగుంది, అందరూ ప్లాటినం బైక్లో ఓడుతున్నారు అనమాట. ఏంటో ఎటు చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్లేనండి మొత్తం. ఈ రోడ్లన్నీ ఎక్కడెక్కడే తిరుగుతామండి, కానీ మనకు అర్థం కాదు, ఫస్ట్ టైం కదా. సో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ఎక్కడెక్కడే ఉంటాయి రోడ్లన్నీ. నేను మన హైదరాబాద్ హైటెక్ సిటీ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్లు. మన స్ట్రీట్లోకి వచ్చామండి. రాత్రిపూట చూడండి ఎంత భయంకరంగా ఉందో, మొత్తం మూలకు ఉంది ఇది. ఫైనల్లీ వచ్చేసాం. ఇప్పుడు డబ్బులు ఇచ్చేయడమే. ఇంకా హౌ మచ్ బ్రదర్? 169. ఓకే. ఫైనల్లీ ఈరోజు కొలంబోలో సాయంత్రం పూట ఈ విధంగా జరిగింది. సో బైక్ 160 రూపీస్, 169 అంత అయింది, ఇచ్చేసా. ఇంకా మన హాస్టల్కి అయితే వచ్చేసాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. మన డే 1 శ్రీలంక కొలంబోలో అయితే ఈ విధంగా గడిచింది. రేపు మళ్ళీ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు వేచి ఉండండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఇంకా శ్రీలంకకి సంబంధించి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయండి. ఇంకా డే 1 ఇది. మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో ఏం నచ్చలేదో మొత్తం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి మీకు ఏమైనా తెలిస్తే నాకు సజెస్ట్ చేయండి, నేను ట్రై చేస్తాను ఎక్స్ప్లోర్ చేయడానికి. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.